గుంటూరు జిల్లా తాడేపల్లిలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి విక్రయిస్తున్న 7 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత రాత్రి తాడేపల్లిలో తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 7 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని, గంజాయి సరఫరా చేస్తున్న ఎర్రబాలెంకు చెందిన యువకుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వివరించారు. దుర్గాబార్ శ్రీనివాస దుర్గాబార్ అనే బార్ దగ్గర మాకు రాబడిన సమాచారం మేరకు అక్కడ గంజాయి చేవిస్తున్నారని చెప్పేసి సమాచారం రావడం జరిగింది. దాని మీద మా ఎస్ఐ గారు మరియు సిబ్బంది వెళ్ళడం జరిగింది. ఎస్ఐ గారు అటువంటి సాయి కుమార్ మరియు సిబ్బంది రవి, జోసెఫ్ మరి కొంతమంది సిబ్బందితో అక్కడికి వెళ్ళి వాళ్ళని రైడ్ చేసి అదుపులో తీసుకోవడం జరిగింది. అక్కడ ఒక 7 మెంబర్స్ని గుర్తించడం జరిగింది. అందులో ఒక అతను అభిజిత్ అనే ఒక అతను, తిరుమలయ్య, తర్వాత జశ్వంత్, అహ్మద్, చందు, అభిజిత్ మొత్తం ఒక 7 మంది అక్కడ గంజాయి చేయిస్తున్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకుంటే అక్కడ వాళ్ళ వద్ద ఒక్కొక్కరి దగ్గర ఒక 10 గ్రామ్స్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు గంజాయి కన్జంప్షన్ చేయడం కోసం తీసుకురావడం జరిగిందని చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళని అది ఎక్కడి నుంచి గంజాయి వాళ్ళు వస్తుంది, మెయిన్ సోర్స్ ఏంటని అడిగితే వీళ్ళు ఎర్రబాలెంకి సంబంధించినటువంటి కేశవ్ అనే వ్యక్తి సప్లై చేస్తున్నాడని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద నిన్న వాళ్ళందరి దగ్గర ఉన్నటువంటి గంజాయిని సీజ్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. అశోక్, చెప్పండి, తాడేపల్లిలో గంజాయి విక్రయిస్తున్న 7 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? వారి వద్ద నుంచి ఎంత మోతాదు గంజాయి ప్యాకెట్లు సీజ్ చేసుకున్నారు ఏంటి? మంగళగిరి నియోజకవర్గం అంటే లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తరచూ గంజాయి అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు కూడా గంజాయి అమ్మే వారిని పట్టుకుంటూ ఉన్నారు. అయినా గంజాయి అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయి అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. రాత్రి తాడేపల్లిలో శ్రీనివాస బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో భారీ స్థాయిలో గంజాయి విక్రయాలు చేస్తున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. వెంటనే పోలీసులు వెళ్లారు. అక్కడ 7 ఉంటే ఆ 7 యువకులను అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి మీకు గంజాయి వచ్చిందంటే కేశవ్ అనే వ్యక్తి నుంచి మాకు గంజాయి ఈ పొట్లాలు కొన్నామని కొనుగోలు చేశామని చెప్పారు. వీళ్ళు 7 జశ్వంత్, షేక్ గుప్తా, అలాగే తిరుమలయ్య, అభిషేక్, కృష్ణారామ, అజిత్, వీళ్ళు 7 పోలీసులు అదుపులో తీసుకున్నారు. అరెస్ట్ చేసి కూడా చేశారు. ఏదైతే సప్లై చేశారో గంజాయి కేశవ్ అనే వ్యక్తి కోసం గాలిస్తున్నామని కూడా చెబుతున్నారు. తరచూ ఇలా ప్యాకెట్లో అమ్మకాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. పోలీసులు కూడా తరచూ పట్టుకుంటూ ఉంటున్నారు. కానీ గంజాయి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళపైన మాత్రం పోలీసులు ప్రత్యేకమైన దృష్టి పెట్టలేకపోవడంతో తరచూ గంజాయి విక్రయాలు ఇక్కడ రోజు కొనసాగుతూనే ఉన్నాయి అని చెబుతున్నారు స్థానికులు. థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.